ప్రాణం తీశాడు, డబ్బు తీసుకున్నాడు, దేశం దాటి పారిపోయాడు. న్యూ ఇయర్ రోజు అమెరికాలో ఒక తెలుగు యువతి దారుణంగా హత్యకు గురైంది. ఆమె పేరు నిఖిత. డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటలు అమెరికాలోని ఎలికాట్ సిటీలో ఒక అపార్ట్మెంట్ లో నిఖిత ప్రాణాలు కోల్పోయాయి. కత్తిపోట్లతో రక్తస్రావం జరిగి అక్కడితో ఆమె జీవితం ముగిసింది. కానీ కథ అక్కడితో ఆగలేదు. నిఖిత చనిపోయిన మరుసటి రోజే ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక్కసారి $3,000, మరోసారి $395, మొత్తం దాదాపు $4,000 ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎవరి అకౌంట్ కి తెలుసా? ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అకౌంట్ కి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే జనవరి 2న నిఖిత కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా అర్జునే. అదే రోజు అమెరికా నుంచి భారత్ కి పారిపోయాడు. పోలీసులకు అనుమానం వచ్చింది. కాల్ చేసినా రెస్పాండ్ లేదు. అపార్ట్మెంట్ లో రైడ్ చేస్తే అక్కడే నిఖిత డెడ్ బాడీ. అప్పుడే క్లారిటీ వచ్చింది, ఫిర్యాదు చేసింది హంతకుడే అని. మేరీల్యాండ్ పోలీసులు అర్జున్ శర్మపై ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ మర్డర్ కేసులు నమోదు చేశారు. సర్చ్ వారెంట్ జారీ చేశారు. నిఖిత అకాడమిక్స్ లో టాపర్. సికింద్రాబాద్ కిమ్స్ లో క్లినికల్ ఫార్మసిస్ట్ గా పనిచేసి అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ప్రముఖ ఫార్మా కంపెనీలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్ గా ఉద్యోగం చేస్తుంది. అయితే ఇప్పుడు ఒకటే ప్రశ్న అందరినీ వెంటాడుతుంది. డబ్బుల కోసమే ఈ హత్య లేదా ప్రేమ అనే పేరుతో ముందే ప్లాన్ చేసిన మర్డరా? తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.